ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అశోక్ గారి మాటలు విందాము. అదేంటి సార్, మాకు చాలా బిహైండ్ ద స్టోరీస్, బిహైండ్ ద సీన్స్ ఉన్నాయని అర్థమవుతుంది మీ ఫ్రెండ్షిప్ తోటి. మీరు ఏదో ఒకటి బయట పెట్టాలి ఇప్పుడు. ఎస్ యా శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఆర్పి సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మూవీలో ఆర్టిస్టు ప్లస్ ఇక్కడ ఒక్క నిమిషం. Thank you so much RP Patnaik sir for joining here and blessing the team, wishing the team. And Shivaji garki kuda marokkasari కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎస్ ఈవెంట్ కంటిన్యూ చేద్దాం. ఎస్ రాజేంద్ర భయ్య వచ్చారు ఇక్కడ. సార్ అశోక్ గారు కూడా నో చెప్తున్నారు సార్. ఆహా, నేను అడిగాను అప్పటికి, బోల్డ్ స్టోరీస్ ఉంటాయి మాకు చెప్పాలని. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండి. ఆల్ ద బెస్ట్ టు దంశిక టీమ్. థ్యాంక్ యూ సార్. మీలాగే అందరినీ కామ్ చేసేసారా సార్ యూనిట్లో? ఎవ్వరూ మాట్లాడరు అంటున్నారు. నేను మాట్లాడాను కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అంకిత మాటలు విందాము. అంకిత ములేర్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తులసిరామ్ సార్కి, అశోక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు. బేసికల్గానే నాకు థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో అలాంటిది నేను ఇలాంటి ఒక థ్రిల్లర్ క్రైమ్ మూవీలో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి క్రైమ్ స్టోరీలో ఒక స్టూడెంట్ కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమవుతుందని తెలుసుకోవాలని. సో అట్లాంటి ఒక క్యారెక్టర్. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ దంశిక మ్యామ్, ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ప్రతిసారి మీరు వచ్చిన మూవీస్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్లో కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్. సో మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇక్కడ వచ్చి మీ సపోర్ట్ని తెలియజేశారు. అలాగే October 4th థియేటర్కి వెళ్ళి మీ సపోర్ట్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంకిత. ఫ్లోలో ఒక కొత్త టర్మ్ కాయిన్ చేసింది యాక్చువల్లీ, క్రిల్లర్ అంట. కిల్లర్ ఎవరో తెలుసుకునే థ్రిల్లర్ ఈజ్ క్రిల్లర్. ఇదేదో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్నేహ సింగ్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ టుడే. I really enjoyed working with this team. They are super talented and motivated me for everything. The set environment was so positive. While working with them, we had lots of fun. And I'm really want to thanks Ashok sir and the director Tulsi sir to believing in me and giving me this character. While coming from Mumbai, I was like, I don't know the language, so it will be difficult for me to perform, but they make me so comfortable whenever I'm performing. The team was so good, and I really want to say one thing, that Dhanshika has done superb job in this movie. First time I just watched performing on the set, she was incredibly good. In this movie, she is giving a message to the whole society. That women should not be just financially independent. She should be emotionally independent. What the Kolkata case has happened just now, and in the Bangalore also. So girls should be physically, emotionally, mentally strong to fight anything mishap to her. And I really want to thanks whole crew member to support me, and I really looking forward for everyone to watch our movie. It's releasing on 4th of October. I hope you all love watching our movie as much as we love making it. Thank you so much. సూపర్బ్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా దక్షిణగా మనకి గుర్తుండిపోబోతున్న ధన్సిక ఇప్పుడు మాట్లాడతారు. సాయి ధన్సిక టు ప్లీజ్ స్పీక్. అందరూ అన్నీ మాట్లాడారు. మేము ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడచ్చా? ఎక్కడ ఉన్నారండి మీరు? ఓకే,
ఓ సారీ సాంగ్ అడిగేవారు కదా మీరే. ఓకే, ఏ సారీ సాంగ్ సార్ అది? ఓ ఓకే ఓకే, నా టాపింగ్ లేవు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రెస్ మీడియా ఇంతసేపు మా ఫిల్మ్కి ఇక్కడ వచ్చి హానర్ చేసినందుకు మొదటిసారి మిమ్మల్ని ధన్యవాదాలు. డెఫినెట్గా ఈ దక్షిణ నాకు ఒక ప్యాషనెట్ ఫిలిం చెప్తాను. మేము ఇంతసేపు సినిమాలో ఉండి మేము ప్రతి క్యారెక్టర్స్లో ప్రాణం, నాకు ప్రాణం అండి. సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి, భోజనం కన్నా నాకు సినిమావే నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్ రైట్ ఫ్రమ్ అశోక్ షండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఫిల్ము ఒక కంపాషనేట్గా తీసుకుని మనస్ఫూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిల్ము ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు పనిని. నాకు ఇలాంటివి సినిమా మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిల్మ్ చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్. ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథే చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటి సినిమా ఎక్కువ రావాలి. మన ప్రొడ్యూసర్ అశోక్ షండే గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మాత్రం చాలా సరిపోదు. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమని. ఈవెన్ మే ఫిలిము వచ్చినందుకు కొద్దిగా లేట్ అవ్వడం కూడా దెర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫర్ దిస్. బికాజ్ ఫీమేల్గా సొసైటీలో ఉండడం మాత్రం కాదండి, వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉండాలనేది చాలా కష్టమే. అది దాటి రావడానికి మన దగ్గర పవర్, స్ట్రెంగ్త్, బోల్డ్గా ఉండాలి. అది చిన్నప్పుడు నాకు లేవు. సినిమా నేర్పించింది నాకు. సినిమాలో వర్క్ చేసిన ప్రతి వాళ్ళతో ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాను. డెఫినెట్గా నేను సొసైటీలో ఉన్న ఉమెన్ అందరికీ ఏం చెప్తున్నానంటే, బిలీవ్ చేయండి, మిమ్మల్ని బిలీవ్ చేయండి. ఎక్కడైనా వీక్గా ఉండకండి. ఎందుకంటే మనం బోల్డ్గా లేవంటే మనం కాపాడడానికి ఎవరు రారు. మనమే కింద పడిపోయి మళ్ళీ లేపాలి. అది ఆ స్ట్రెంగ్త్, ఆ పవరు మన దగ్గర ఉంది. సో I ask all the women, I take this opportunity to be strong and ఎదురు చూసుకోండి. అండ్ ఆల్సో దక్షిణ గురించి మాట్లాడాలంటే, దక్షిణ అనేది మీకు ఎఫిషియన్సీని చెప్పారు సార్, ఓషో సార్. డెఫినెట్గా ఈ ఫిలింలో ఉన్న దక్షిణకి మేము ఈ ముందుకు చెప్పిన అన్నీ ఉంది. ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్, ఎంతసేపు కింద పడినా మళ్ళీ లేచి ఆ పవర్తో వస్తారు. సో అలాగే మేము కూడా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. నాకు ఓషో తులసిరామ్ గారు సార్కి ఒక వియర్డ్ కనెక్షన్ అండి. అది ఏంటో తెలియట్లా. నాకు స్క్రిప్ట్ వచ్చి చెప్పిన అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఫినిష్ చేసిన అప్పుడు దాకా ఆ కనెక్ట్ ఉంది. ఎందుకంటే మనం ఒక్కొక్క సీన్స్ మేము డిస్కస్ చేసినప్పుడు, ప్రతి షార్ట్స్ తీసినప్పుడు అది ఒక మ్యాజికల్గా వర్క్ అయింది. ఒక్కొక్క షార్ట్స్ మేము ఇప్పుడే మీ ముందుకు ఈ ట్రైలర్ ఫస్ట్ టైం చూస్తున్నాము. నిజంగా మేము చెప్పకూడదు. ఓషో సార్స్ కూడా చెప్పారు, వర్క్ చేసిన ఈ ఫిల్మ్లో మనం గురించి చెప్పకూడదు.
డెఫినెట్గా తెలుగు వాళ్ళు అందరూ వచ్చి October 4th ఇలాంటివి ఫిలిం సపోర్ట్ చేయండి, చూడండి. ఎందుకంటే ఇది 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 తనకి ఇంతవరకు నేను చూసిన వరకు ఓషో తులసిరామ్ గారు ఎవరు ఒక ఫిలిం ఇది ఏంటి చెప్తారు ఫిలిం రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ ఏమీ ఉండదండి. తన మైండే రెఫరెన్సు. మంగళ మంత్ర ఇంతవరకు చూసిన వాళ్ళకు తెలుసు. ప్రతి షార్ట్స్ తన మైండ్ నుంచి వచ్చిన ఒక ఫ్రేము. మేము సెట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడ్డాను. ఒక్కొక్క యాంబియన్స్ చూసి ఆ యాంబియన్స్ క్రియేట్ చేస్తారు. సో అందుకే ఆ డెలివరీ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఫంక్షన్కి అద్భుతంగా ఇక్కడ వచ్చిన శివాజీ గారు అద్భుతంగా మాట్లాడారు. నాకు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా నేను ప్రమోషన్కి ఒక పెద్ద టీవీకి వెళ్ళామండి. మేము మై లాస్ట్ రిలీజ్ వాస్ వే అహెడ్, ఒక 2-3 years అయింది. కాబట్టి నేను ముందుకు ఉన్న ప్రతి ఆర్టిస్ట్ నా పక్కన ఉన్నారు, కూర్చుంటున్నారు. దే ఆర్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హు ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఎక్సెప్ట్ మీ. నేను అప్పుడే ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. ఎవరు ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ చేయాలండి. అది ఎక్కడైనా ఒక మామూలుగా హ్యూమన్ బీయింగ్ లాగా అందరి రెస్పెక్ట్ చేయండి. దిస్ ఇస్ ఎక్కడ వెళ్ళము. ఈ ప్రపంచంలో ఎవరో అక్కడ కాదు ఇక్కడ కాదు, అందరూ సమమే. ఓకే, అది అందరికీ తెలియాలి. అండ్ అక్కడ అందరూ వెళ్ళారు, నేను అక్కడే ఉన్నాను, పిలువలేదు. అండ్ ఐ గాట్ అప్ అండ్ ఐ కేమ్ అవుట్ టు సేవ్ మై డిగ్నిటీ. సో ఐ రిక్వెస్ట్ దట్ ఎనీ వర్కింగ్ ప్లేస్ ఆర్ ఎనీవేర్ అలా ట్రీట్ చేయడం చాలా తప్పండి. ఆల్ రైట్. అండ్ డెఫినెట్గా ఆర్కే సార్ తన దగ్గర నేను ఫస్ట్ టైం వర్క్ చేశాము. వెరీ అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ తులసి గారు తన మైండ్లో ఉన్న అన్ని ఫ్రేమ్స్ మన ముందుకు తీసుకొచ్చారు. అన్ని ఆ థ్రిల్లర్స్కు ఉన్న అన్ని ఏం చెప్తారు, ద ఎసెన్స్ ఆఫ్ దట్ థ్రిల్లర్ మన ముందుకు తీసుకొచ్చారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్ ఆల్సో. ఈ ఫిలిం సపోర్ట్ చేయడానికి ఐ డోంట్ నో ఈచ్ వన్. ఈ సమయంలో అన్నిటి నేమ్ చెప్పడం చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం శ్రీనివాస్ గారు తన October 4th తనకి రిలీజ్ ఉంది. బట్ కాబట్టి మన ఫిల్మ్కి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ సార్, ఈ సాంగ్ విన్నప్పుడు, ఇప్పుడు మీరు చూసిన సాంగ్ విన్నప్పుడు ఎవరికైనా లైట్గా కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు ఎందుకో తెలుస్తుంది, అన్ని ఉమెన్ మెన్ అందరూ కనెక్ట్ చేస్తారు ఈ ఫిల్మ్కి. అండ్ ఈ హూఎవర్ నవీన్ గారు చాలా ప్రమాదంగా ఆర్టిస్ట్ తను. నిజంగా ఒక్కొక్క షార్ట్లో నాకే కొన్ని విషయాలు చెప్పారు. యు ఆర్ డూయింగ్ రియలీ గుడ్, కెన్ యూ ట్వీక్ దిస్ బిట్ అలా అని చెప్తారు. సో హీస్ క్వైట్ వెరీ గుడ్ ఇన్ వాట్ హీఈస్ డూయింగ్. అండ్ ఎవరు వదిలేదు, అంకిత ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ కో-ఆర్టిస్ట్ టు వర్క్ విత్. మేము ఇలాంటివి టాలెంట్ చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా ఉంటుంది. యూనో అమ్మాయిలు ఎక్కువ రావాలి, ఇలాంటివి టాలెంట్ బయటికి రావాలని. అండ్ స్నేహ విల్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ యూ సీ ఇన్ ద ట్రైలర్. అండ్ తను కూడా ఒక సీన్ చేశారు, చాలా బాగా చేశారు, తెలుగు అమ్మాయి. అండ్ యా, అండ్ ఐ డోంట్ లీవ్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీకి, ఈ ఫిల్మ్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ October 4th థియేటర్లో వస్తుంది, వచ్చి ఇలాంటివి మూవీస్కి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం కూడా చేసిన ఒక్కొక్క ఫిలింలో అది దాటి వెళ్ళాలని మనకు కూడా అభిమానం వస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి ధన్సిక గారు.
వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. సో దక్షిణతో ఈ సక్సెస్తో ఇంకా ఎన్నో సినిమాలు తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దాట్ ఐ వాంట్ అఫ్ కోర్స్ సాయిధన్సిక గారు అండ్ తులసిరామ్ గారు అలాంగ్ విత్ ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఆల్సో వెలుగొండ గారిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ బాలాజీ గారు కూడా వేదిక పైన ఉండండి. మిగతా వారందరినీ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ ఎంజాయ్ ద ఇంటరాక్షన్ విత్ ద మీడియా. సో ఎస్, చైర్స్ ప్లీజ్, కొంచెం క్విక్గా చైర్స్ తీసుకురండి ప్లీజ్. సో October 4th నుంచి థియేటర్స్లో తులసిరామ్ గారి మార్క్ తోటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్న దక్షిణ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవాళ రిలీజ్ ట్రైలర్ కూడా చూడడం జరిగింది. సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి, బాలాజీ గారు కంపోజ్ చేసినటువంటి థీమ్ సాంగ్ని కూడా మనం ఇవాళ చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇంత మంచి సినిమాని, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. మరి ఇప్పుడు మీడియా ద్వారా టీం నుంచి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూద్దాము. సో రిక్వెస్టింగ్ అశోక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూర్చోండి, మీరు కిందకి వెళ్ళిపోయారని పిలిచాను. ఎస్, మీడియా దగ్గరకు మైక్ ఏమైనా వచ్చిందా? ఒక్కసారి మైక్ అక్కడ ఇచ్చేసేవా? ఎస్ సార్, సాయిధన్సిక జస్ట్ ఇన్ అ మినిట్ జాయిన్ అవుతారు. ఈలోపు మనం మీడియా ఇంటరాక్షన్ స్టార్ట్ చేద్దాము. సో ఎస్ సార్. ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి గురించి చెప్పాలి. అతనికి సినిమా మీద ఎంత పిచ్చిందో. నా ఈవెంట్ ఉందని చెప్పేసి కెనడా నుంచి, మొన్న చెప్పాను నేను, కెనడా నుంచి నా కోసం వచ్చాడు మిస్టర్ జాన్. ఒకసారి రా. కెనడా నుంచి వచ్చాడండి నా కోసం. ఈవెంట్ ఉందని చెప్పి ఈవెంట్ కోసం వచ్చాడు ఓన్లీ. మొన్న చెప్పాను నేను, అంత ప్రేమతో వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ జాన్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు ఫస్ట్ థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. హలో సార్. ఫస్ట్ మన దక్షిణ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ప్లీజ్. సాయిధన్సిక గారు నమస్కారం. మీరు యాక్చువల్లీ హీరోయిన్స్ అంటే స్టీరియో టైప్ చేస్తారు యూజువల్లీ చాలామంది, బట్ మీ చాయిసెస్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్? నాకు డ్రైవ్ వస్తుంది సార్. సెట్కి వెళ్ళినప్పుడు ఈజీగా నేను నా క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ కొత్తదిగా చేయలేదంటే, ఏదైనా కొత్త పని చేయలేదంటే బోర్ కొడుతుంది. ఈ 9 to 5 జాబ్ అవి అనేది నాకు సెట్ అవ్వదు రొటీన్గా చేయడం. సో అలాగే సినిమాలో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఆ డ్రైవ్ ఉండాలి, బికాజ్ ఇది నా ప్యాషన్ ఇది. అండ్ నాకు ప్రతి క్యారెక్టర్స్ స్క్రీన్లో ఇది, అండ్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అండి. మనీ పెడుతున్నారు, యునో, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై మేము చూస్ చేసిన ప్రతి ఫిల్మ్స్. అఫ్కోర్స్ బిగినింగ్లో డైరెక్టర్ నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. కొన్ని టైం తర్వాత కొద్దిగా మెచ్యూర్డ్ అయిన తర్వాత నేను చాలా సెలెక్టివ్గా చూస్ చేస్తున్నాను. అండ్ అది మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామండి. అదే. బట్ వెన్ యూ ఫస్ట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా ఏదైనా చేసినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్.
బట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే పీపుల్ డూ స్టీరియో టైప్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్లోనే అవే ఆఫర్ చేస్తారు మీరు. అవును, అదేలా కౌంటర్ చేస్తారు? చాలా కష్టం సార్. ఇప్పుడు కవ్వాలి లాగా ఒక ఫిలిము, లేదంటే